అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాడులుగా దిగుతారని అంటా ఉన్నా, రమ్మంటా ఉన్నా. నేను మీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానులు, మీకు దమ్ముంటే రండి. దాన్ని ఒక్క రైతు పైన చేయబడితే, ఒక్క రైతు పైన ఏ రకమైనటువంటి జరిగితే దానికి ప్రతిఘటన ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఆదుకోవాలి. పంట నష్టపోయిన వీళ్ళు రైతులు వచ్చి దాదాపు 30,000 బొమ్మనహాల మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకుని పోయినాం, ఆర్డీఓ దృష్టికి తీసుకుని పోయినాం, తహసీల్దార్ దృష్టికి కూడా తీసుకుని పోవడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ అధికారులు కూడా వారి దృష్టికి కూడా తీసుకుని పోయి సమస్యను పరిష్కారం చేయమంటా ఉన్నాం. ఇవాళ నేమకల్లో ఉన్నటువంటి భూములు దాదాపు 900 ఎకరాలు వేల పంటలు పండడం లేదంటే దానికి ఫ్యాక్టరీలే కారణం. మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. ఇవాళ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ ఏవైతే 5 ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి దుమ్ము ధూళి తర్వాత పొగ వల్ల జరిగేటువంటి నష్టం ఇది. నేను ఆ గ్రామాన్ని కూడా పరిశీలించి ఆ పంట పొలాలను కూడా పరిశీలించడం జరిగింది. ఒక గంట సేపు మనిషి ఉంటే కూడా నల్లగా మారిపోతాడు. గుడి గోపురం కూడా అంతా కూడా నల్లగా మారేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఆస్తమా లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఒక ఎకరాకు 30,000 నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి పెడతా ఉంటే ఇవాళ 2-3 ఏళ్ల కాలం నుంచి మాత్రమే వారు ఏమి ఇస్తామన్నారు? ఎకరాకు 1,800, 2,200 రూపాయలు ఇస్తా ఉన్నారు. నిజంగా చాలా అన్యాయం కదా ఇది. ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటిది ఏమాత్రమో ఏ మూలకు సరిపడదు. అందుకే వాళ్ళకి నష్టపరిహారం అనేటువంటిది న్యాయబద్ధంగా ఉండాలి. ఇవాళ కలెక్టర్ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం స్పందించడం లేదంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా నాగార్జున వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ పొల్యూషన్ అధికారులు వచ్చినప్పుడు ఇవాళ మొత్తం ఆ భూముల పరిశీలన కార్యక్రమం పోతే ఇవాళ యజమానులు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తస్మాత్ జాగ్రత్త. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతులు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం, రైతుల తరఫున నిలబడతా ఉన్నాం. మీ దౌర్జన్యాలకు మేమంతా కూడా భయపడేటువంటి వాళ్ళం కాదు. మీరందరూ కూడా మరి సరైనటువంటి పద్ధతుల్లో నిబంధనలు పాటించకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి యజమానులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా న్యాయం జరగాలి. ఇవాళ మీకు ఏదైతే నిబంధనలు ఇచ్చినారో ఇవాళ కారు చౌకగా భూములన్నీ కూడా కొట్టేశారు. మీరు గుజరాత్, తమిళనాడు నుంచి వచ్చి మీరు అందరూ కూడా భూములంతా కొనుగోలు చేసి ఇవాళంతా కూడా ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. కానీ రైతుకు న్యాయం జరగాలి కదా. ఇవాళ న్యాయం జరగాలంటే మీ అంతా కూడా నిబంధనలు పాటించాలి కదా. బ్యాక్ ఫిల్టర్ మీరు ఆన్ చేయడంలే, సీసీ రోడ్లు లేవక్కడ, అంబులెన్స్ లేదు, ఫస్ట్ ఎయిడ్ లేదు. వీటన్నింటి కూడా మీరు అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకందరూ కూడా అనారోగ్య పాలవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కాపాడాలి. ఆ గ్రామస్తులను కాపాడాలి, రైతులను కాపాడాలి. ఆ పద్ధతుల్లోనే ఇవాళ తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా వారు కమిటీ వేసి స్పందించి పరిష్కారం చేస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.